హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కుట్టి తెలుగు. ఈరోజైతే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో గేమ్స్ కండక్ట్ చేశారనమాట. ఒక చిన్న సైజ్ ఎక్స్పో లాగా చేశారు. సో అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. సరే కదా, ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట. సర్లే మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా, వెళ్దాము అని చెప్పనైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. తీరా చూస్తే అక్కడ కార్ పార్కింగ్ దగ్గర స్పేస్ లేదు. ఇక్కడ బయట మొత్తం రోడ్డు మీద మొత్తం కార్స్ అన్నీ పార్క్ చేశారు. లోపలికి వెళ్తూ ఉంటే భయం వేస్తూ ఉందన్నమాట. ఏంటి ఇంతమంది జనం ఉంటారు, మనం ఏదో 200-300 మెంబర్స్ ఉంటారేమో అనుకుంటే తీరా చూస్తే ఇంతమంది ఉన్నారనమాట. ఇతను వచ్చేసి మా కజిన్, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు. తనకి గేమ్స్ అంటే ఇంట్రెస్ట్. సో ఇంకా తనని కూడా తీసుకెళ్దామని అయితే ఇంకా తీసుకొని వెళ్ళిపోయాము. అసలు ఆ జనాలు చూడండి ఎంత మంది ఉన్నారు. అండ్ అంటే గేమ్స్ ఒక్కటేనే కాదు, అక్కడ కెమెరాస్, ఎలాంటి కెమెరాస్ అనేది విఎఫ్ఎక్స్వి, తర్వాత ఇంకా చాలా చాలా గ్రాఫిక్స్వి అన్నీ కూడా ఎక్స్పో లాగా పెట్టారనమాట. సో ఇంకా అలా చాలామంది వచ్చారు. ఇంకా మా హస్బెండ్ 4 టికెట్స్ బుక్ చేశారు మా కోసం అని చెప్పని. ఇంకా సరే గేమ్స్ ఉన్నాయి కదా ఆడుకుంటాము అని చెప్పని ఇంకా లోపలికైతే వెళ్ళేటప్పుడు అందరము ఇలా బ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇలా ఒక కార్డ్ అయితే ఇచ్చారు, ఈ గేమ్స్ ఆడండి అని చెప్పని. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము ఇంకా అన్నీ టై చేసేసుకొని. ఇలా ఒక పెద్ద హాల్లో ఆడిటోరియం లాగా ఉందన్నమాట. ఆడిటోరియంలో ఒక సైడ్ అంతా ఏఎండీ వాళ్ళకే లోపల ఇలా గేమ్స్ చేస్తూ ఉన్నారు. చూసారు కదా, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారనమాట. గేమర్స్ అందరూ చాలామంది వచ్చారనమాట. ఇట్లా ఇలా పబ్జీ ఇంకా వేరే వేరే గేమ్స్ అన్నిట్లో బాగా హైప్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చారు. మనకి పెద్దగా ఏం తెలియదు కానీ గేమ్స్ గురించి, ఏదో లైట్గా ఏదో ఫోన్లలో గేమ్స్ ఆడుకోవడమే కానీ ఇలా ల్యాప్టాప్స్లో ఇలా గేమింగ్ లాగా అలా ఎప్పుడూ ఆడలేదు. సో ట్రై చేద్దామని చెప్పనైతే ఇంకా ట్రై చేసాము. మా కజిన్కి అయితే మాత్రం అలవాటు ఉంది అట్లాగా. సో ఇంక తనైతే ఇంక కొన్ని గేమ్స్ ఆడాడు. నేనైతే ఈ గేమ్ అయితే ఆడాను, నాకు బాగా నచ్చింది అనమాట. కానీ పెద్ద క్యూ ఉంది దీనికి కూడా. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క లైట్ వస్తూ ఉంటుంది, దాన్ని మనం ట్యాప్ చేయాలి. ఎన్ని ట్యాప్ చేస్తే అన్ని పాయింట్స్ అన్నట్టు. ఒక సైడ్కి నేను ఆడుతుంటే అమ్మ నేను కూడా ఆడతా ఇటు సైడ్ అని అంటే ఇంకా మోనాకు కూడా ఇచ్చాను, నువ్వు ఇటు సైడ్ ఆడు అని. మా ధృవనైతే ఇంక ఊరుకోకుండా నేను కూడా ఆడతా అని చెప్పి వాడు కింద చూసారు కదా, కనబడుతున్నాడో లేదో, కింద వాడు నొక్కుతూ ఉన్నాడు నేను ట్యాప్ చేస్తా అని. ఇంకా తర్వాత గేమ్ అయిపోయాక కూడా అసలు రారా అంటే రాలేదు. అక్కడే టైం స్పెండ్ చేస్తా అన్నట్టుగా అక్కడే ఉండిపోయాడు. చూడండి ఇప్పుడు ముందు నెక్స్ట్ వీడియో వస్తుంది. బాయ్ బాయ్. కొరకద్దు. అరే ధ్రువన్ సార్ మీరు వెళ్ళండి తీసుకొస్తాం. తర్వాత ఇంకా విఆర్ ఎఫెక్ట్ దానికి కూడా ఫుల్ క్యూ ఉందన్నమాట. సో ఇంకా నేను మా కజిన్ వెళ్ళి ఇంకా ఆ క్యూలో నిల్చున్నాము. సో ఇంకా మా కజిన్ అయితే ఆడుతున్నాడు. ఏం లేదు, అక్కడ ఆరో మార్క్స్ ఒక సైడ్ ఏమో రెడ్ కలర్, ఒక సైడ్ ఏమో బ్లూ కలర్ ఉంటుందన్నమాట. ఒక హ్యాండ్లో ఒకటి, ఇంకొక హ్యాండ్లో ఒకటి అనమాట. ఇంకా మనం ఏంటంటే అది క్లోజ్ చేసుకున్నప్పుడు అది ఆరో మార్క్ చూపిస్తుంది, లెఫ్ట్కా రైట్కా అప్కా డౌన్ కానీ. ఏ స్టిక్తో దాంతోనే మనము వెళ్తూ ఉండాలి. మనం టైం పెరిగే కొద్దీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది అనమాట. 2 స్పీడ్, 3 స్పీడ్, 4 స్పీడ్ అట్లా వెళ్తూ ఉంటుంది. సరే ఇది బాగుంది, నేను కూడా ఎప్పుడు ఆడలేదు కదా, అసలు విఆర్ ఎఫెక్ట్ ఎప్పుడు చూడలేదు అని చెప్పనైతే నేను ఆడదామని చెప్పి అయితే ట్రై చేశాను. భలే అనిపించింది. అసలు మనం ఏదో అక్కడే నిల్చొని లోపల అక్కడ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపించింది. తర్వాత ఇంక ఇలా ఫొటోస్ అయితే దిగేసాము. ఏదో మిలిటరీ వాళ్ళు ఉన్నట్టుగా అనిపించింది. సరే మనం కూడా ఫొటోస్ దిగుదాము ఊరికే అని చెప్పనైతే ఇంకా దిగాము. తర్వాత మోనా ఉండి ఆ 360 డిగ్రీస్ కెమెరా దగ్గర డ్యాన్స్ వేస్తా అమ్మా అంటే ఇంకా దాన్ని కూడా డ్యాన్స్ వేయించి అండ్ మేము కూడా అందరం ఒక్కొక్క రౌండ్ అయితే తిరిగేసాము. దానికి కూడా గేమ్కైనా దేనికైనా సరే అండి క్యూ మాత్రం ఉంది. ఒక్కదానికి చూసారు కదా చుట్టూ ఎంతమంది కనిపిస్తున్నారో, అట్లా క్యూ ప్రతిదానికి అయితే ఉంది. కానీ వెళ్ళిన వాళ్ళందరూ అయితే కంపల్సరీగా ఎంజాయ్ చేసి వస్తారనమాట. కానీ భలే ఉన్నాయన్నమాట గేమ్స్. ఇంకా నేను చూపించడానికి కుదరలేదు, ఆ పిల్లల్ని పట్టుకోవడము అటు చూసుకోవడము అనేసరికి అవ్వలేదు. తర్వాత మేము ఇంకా వచ్చేద్దాము అనే టైంకి ఇంకా గేమర్స్ అందరూ పైన కూర్చొని ఒక 2 టీమ్స్గా అలా కూర్చున్నట్టుగా అనిపించింది. ఇంకా గేమ్స్ అయితే ఆడుతున్నారు వాళ్ళు, స్టార్ట్ అవుతుంది అప్పుడప్పుడే.
అప్పటికి అరౌండ్ 2:30 అట్లా అయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇంక నాకు తెలిసి నైట్ వరకు కూడా ఉంటుంది అనుకుంటా అని చెప్పని ఇంకా సరే మనం పిల్లలతో అవ్వదు ఇంకా వెళ్ళిపోదాము అని అయితే ఇంకా చూస్తూ ఉన్నాము ఇంకేమైనా గేమ్స్ ఉన్నాయా మనం ఆడాల్సినవి అని. హాయ్ మోనా. ఇంకా ఒకసారి బయట కూడా ఎక్స్పో అసలు ఏముంది అవి కూడా చూడాలి కదా అసలు అని చెప్పని అయితే వెళ్ళిపోయాము. తర్వాత ఇది చూడండి, తను ఇట్లా మామూలుగా ఒక చైర్ మీద లాగా కూర్చున్నట్టుంటారు మా హస్బెండ్ ఉన్న పిల్లలు కూర్చున్నాను. కానీ ఇక్కడ మనకి టీవీలో స్క్రీన్లో ఇలా కనిపిస్తుంది వాళ్ళు ఏదో ఎక్కడో యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఏదో చేస్తున్నట్టుగా ఉందన్నమాట. ధ్రువన్కి అయితే బాగా నచ్చేసింది, వాడు అక్కడ నుంచి రాలేదు. అయితే ఇంక నేను కూడా ఇలా వీడియో దిగుతాను, నాకు బాగా నచ్చింది ఇది అని చెప్పని మా మోనా కూడా ట్రై చేస్తానని అయితే ట్రై చేస్తూ ఉందన్నమాట. అటు ఇటు చూడు మోనా, అటు సైడ్ ఇటు సైడ్ చూడు, అటు సైడ్ ఇటు సైడ్ చూడాలి. ధ్రువన్ వచ్చేస్తా మోనా వెనకే గో బ్యాక్. అటు అటు చూడు మోనా, అటు ఇటు చూడు, అటు ఇటు ఇట్లా ఇట్లా చూడు. ధ్రువన్ బ్యాక్. ఇంకా ఇలా డిఫరెంట్వి అన్ని లెన్సెస్ గురించి కెమెరా లెన్సెస్, ఇంకా గ్రాఫిక్స్ మన ఈటీవీ వాళ్ళది అండ్ రామోజీ ఫిలిం సిటీ వాళ్ళవి అన్నీ కూడా పెట్టారనమాట. సో ఇంకా ఇలా కొన్ని నేను చూపిద్దాము అనుకున్నవి అయితే కొన్ని చూపించేశాను. ఇది 3D ప్రింటింగ్ అనమాట. 3D ప్రింటింగ్లో చూడండి ఎంత బాగా అనిపించిందో, అవన్నీ కోటలు ప్లస్ అలా కిరీటాలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వీళ్ళు చేశారంట 3D ప్రింటింగ్లో. ఇంకా హనుమాన్ మూవీకి ఇంకా ఏవో చాలా మూవీస్కి అయితే వీళ్ళు ఇచ్చారంట కూడా. మోనా అయితే అక్కడ ఒక క్రోన్ ఉందన్నమాట, ఆ క్రోన్ చూసి అమ్మ నేను ఫొటోస్ దిగుతా ఈ క్రోన్ పెట్టుకొని ప్రిన్సెస్ లాగా అని చెప్పనింది. సరే అని చెప్పని ఇంకా దాన్ని కూడా మేము అక్కడ ఒక క్రోన్ ఉంటే ఇంకా ఆ క్రోన్ తీసుకొని పెట్టేసుకొని ఫొటోస్ అయితే దింపించాను మోనాని. కానీ ఈ 3D ప్రింటింగ్స్ అయితే నాకు భలే నచ్చాయి అనమాట, అసలు చూడడానికి భలే అనిపించాయి. ఎంత బాగా వచ్చాయో అసలు, అబ్బా పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నట్టుగా అయితే అనిపించేసింది. ఇది వచ్చి సోనీ కెమెరాస్ అన్నీ ఇక్కడ పెట్టి ఎలా కనిపిస్తుంది, ఏ కెమెరాలో ఎలా కనిపిస్తుంది, వ్యూస్ ఎలా ఉన్నాయి అని చెప్పని చూపిస్తూ ఉన్నారు. అండ్ మనం కూడా కావాల్సి ఉంటే మనం కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ మనకు పెద్దగా కెమెరాస్ గురించి ఏం తెలియదు కదా, ఎలా తిప్పాలి ఏంటి అనేది, జూమ్ ఎలా చేయాలి అని మనం పెద్ద టచ్ చేయలేదు. కానీ సో ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా చూపించాను అంతే. సో ఇంక ఇలా అయితే ఇది ఎక్స్పో అయితే అయిపోయింది. అప్పటికి 3 అయిపోయింది. ఇంకా పిల్లలకి తినిపించాలి అని ఇంటికైతే వెళ్ళిపోయి ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా బయట నుంచి అమ్మో అవ్వదురా బాబోయ్ ఇంటికి వెళ్ళి వంట చేయడం అని, అంటే మేము ఇంతమంది ఉంటారు ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంక ఇలా ఈ ఎక్స్పోలో అయితే మేము టైం స్పెండ్ చేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.